అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి గల వారికి రేపటి రోజున వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఎటువంటి సంఘటనలు చవి చూడబోతున్నారు, వారు ఎటువంటి దైవతారాధన చేయడం వల్ల వారి సమస్యలకు తగిన పరిహారాలు పరిష్కారాలు లభిస్తాయో మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8142214351. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి మీరు కూడా నమ్మకంతో అయితే ప్రయత్నించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఒక ఫోన్ కాల్ ద్వారా అయితే ఒక రహస్యాన్ని వినబోతున్నారు. ఆ ఫోన్ కాల్ వెనుక దాగి ఉన్నటువంటి రహస్యం మీకు భవిష్యత్తులో నేరుగా అయితే మీకు కొన్ని పరిణామాలను కూడా చోటు చేసుకోబోతున్నాయి. ఇంతకీ రేపటి రోజున అయితే మీకు తెలుపు రంగు అయితే శుభసూచకంగా అయితే ఉంటుంది. మీకు తప్పకుండా అయితే తూర్పు దిక్కు ప్రయాణం అయితే చాలా శుభప్రదంగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క రాశి గల వారు అయితే ఒక ఫోన్ కాల్ అయితే మీకు తప్పకుండా ఒక అదృశ్యంగా ఒక యాదృచ్ఛికంగా అయితే కాదు, మీ యొక్క కర్మఫలం అని అయితే చెప్పుకోవచ్చు. మీ యొక్క ప్రార్థనలకు సమాధానం, మీ యొక్క సహనానికి వచ్చినటువంటి ఫలితం, మీ యొక్క నమ్మకానికి వచ్చినటువంటి ఆశీర్వచనం లాగా భగవంతుని యొక్క కృపతో మాత్రం మీ జీవితంలో కొంత అధ్యాయాన్ని అయితే మీరు మొదలు పెట్టబోతున్నారు. అలాగే మీరు ఎప్పుడూ కూడా ముందు చూపుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఎవరిని కూడా బాధ పెట్టాలని చెప్పి అసలు అనుకోరు. ఎవరైనా ఏడుస్తుంటే చూడాలని అసలు అనుకోరు. సంతోషంగా ఉంటే ఓర్వలేకపోవాలనుకునే భావన ఎప్పుడు కూడా మీకు లేదు. చాలా నెమ్మదస్తులు అని చెప్పుకోవచ్చు. అయితే వీరిని ఒక్కసారిగా బాధపడితే మీకు జీవితాంతం ఆ వ్యక్తులను గుర్తుపెట్టుకునేలాగా అయితే ఉంటారు. అసలు ఏదైనా కానీ కొంచెం మానసికంగా అందరినీ సంతోషంగా ఉంచాలని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు. కానీ వ్యక్తిత్వం ఎటువంటిదంటే అవతల వ్యక్తిత్వాలు మీరు వాటి యొక్క పర్సన్ అయితే అదేవిధంగా అవతల పర్సన్ ఎలా ఉండాలంటే మనం ప్రవర్తించాలనే ప్రవర్తన కూడా మీరు అనుకుంటూ ఉంటారు. మీకు కానీ మీరు చాలా మంచి గుణవంతులను అయితే చెప్పుకోవచ్చు. చిన్నప్పటి నుంచి ఎన్నో రకాల సమస్యలను అయితే ఎదుర్కొని ఉన్నారు. బాధలను ఇబ్బందులను ఎక్కువగా అయితే అనుభవించినటువంటి వ్యక్తులను అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క రాశి గల వారికైతే ఎన్ని బాధలు వచ్చినా లోపల కృంగిపోతూ ఉంటారే తప్ప బయట అయితే అసలు పడరు. వీరు ఎంతో లోపల బాధను కృంగిపోతూ దిగమింగుకుంటూ ఉంటారు. మొదటిగా మీరే ఎక్కువగా కష్టాలను అయితే అనుభవించారని అయితే చెప్పుకోవచ్చు. చిన్నప్పటి నుంచి కూడా బరువు బాధ్యతలు అలవర్చుకొని కుటుంబ బరువు బాధ్యతలన్నీ తల మీద వేసుకొని అయితే జీవితాన్ని గడుపుకుంటూ వచ్చారు. అలాగే ఒక రాశి గల వారు ఇప్పటి నుంచి అదృష్టం అనేది మీకు సొంతం కాబోతుందని అయితే మీరు తెలుసుకోవాలి. అంత ఈజీగా అయితే కాదు, సామాన్యమైన విషయం కూడా కాదు. మీ యొక్క జీవితంలో ఒక కొత్త వ్యక్తి అయితే ప్రమేయం అనేది రాబోతుంది. చాలా లోనైతే ప్రముఖమైన ఒక బంధం అనేది మీరు తప్పకుండా పొందబోతున్నారు. మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి యొక్క నూతన ప్రవేశం అనేది జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది. ఈ రోజున మీకు మధ్యాహ్నం నుండి సాయంత్రం లోపు 6:30 నిమిషాల తర్వాత అయితే మీ జీవితానికి ఏదైనా ఒక స్తంభించిపోయేటువంటి వార్త అనేది మీ జీవితంలో తప్పకుండా వినబోతున్నారు. అది కూడా ఒక ఫోన్ కాల్ రూపంలోనైతే చెప్పుకున్నాం, లేదా ఒక SMS రూపం ద్వారా అయితే మనం చెప్పుకున్నాము. ఏదైనా మీకు ఒక వ్యక్తి ద్వారా అయితే తెలియనట్టు రహస్యం అనేది మీ చెవున పడుతుందని చెప్పుకోవచ్చు. అదంతా కూడా ఒక కొత్త అధ్యాయాన్ని అయితే తెలుసుకోవచ్చు. కొత్త ఆచారాన్ని కూడా మొదలు పెట్టబోతున్నారని అయితే తెలుసుకోవచ్చు. భగవంతుని యొక్క శక్తులు అయితే మిమ్మల్ని తాకబోతున్నాయని అయితే అనుకోను. మనుషుల యొక్క సందేశం ద్వారా మీరు ఏదో ఒక విధమైన సందేహం నుంచి అయితే మీకు సూచనలు అయితే తప్పకుండా కలుగుతాయని అయితే చెప్పుకోవచ్చు. ఇది మీ యొక్క దైవానుగ్రహం అని అయితే చెప్పుకోవచ్చు. నీతి నిజాయితీగా కలిగి ఉంటారు. ప్రేమతో కుటుంబాన్ని చాలా గౌరవంగా కలిగి ఉంటారు. అందరిని గౌరవిస్తూ ఉంటారు. మీకున్నటువంటి ప్రేమ ఎంత అమూల్యమైనది, మీకున్నటువంటి అనురాగం వెలకట్టలేనిది. అందరినీ కూడా అర్థం చేసుకుంటూ ఉంటారు. కానీ మిమ్మల్ని మాత్రం ఎవరు అర్థం చేసుకోరు. చాలా అరుదుగా ఉంటారు. ఇక పాత స్నేహితులను కలుస్తారు. అలాగే మీ యొక్క కుటుంబ వ్యవస్థ అనేది కూడా చాలా దిట్టంగా ఈ రోజున అద్భుతంగా ఉండబోతుంది. మీకు ఉన్నటువంటి ప్రేమపరమైన వ్యాఖ్యలు అందరినీ కూడా ఎక్కడా కూడా ఎటువంటి గొడవలు ఉన్నప్పటికీ కూడాను వారితో కలిసిమెలిసి ఉండాలని చెప్పి మీరు కోరుకుంటూ ఉంటారు. ఈ విధంగా మీ యొక్క కుటుంబ వ్యవస్థను అద్భుతంగా అయితే ఈ రోజున అమర్చి పెట్టుకోబోతున్నారు.
ఎక్కడ ఎటువంటి గొడవ లేకుండా చాలా శాంతంగా అయితే మీరు గడపబోతున్నారు. మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకోబోతున్నారు. ఈ రోజున కొంతమంది వ్యక్తుల యొక్క ప్రభావం అనేది మీ జీవితంలో కనిపించబోతుంది. మీరు పనిచేసే చోట కావచ్చు, ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, మీకు తెలియనటువంటి ప్రదేశంలో కూడా కావచ్చు, కొంతమంది వ్యక్తుల ద్వారా అయితే పరిచయం అనేది మీ జీవితంలోకి అనూహ్యంగా మారబోతుంది. ఈ యొక్క రోజున మీకు ఆ వ్యక్తుల వలన కొంచెం చెడుగా కూడా జరగబోతుంది. అప్రమత్తంగా ఈరోజు తప్పకుండా ఉండవాలి. ఈరోజు మీ జీవితంలో నూతనపరమైనటువంటి ప్రయత్నాలు కూడా మీకు ఆనందాన్ని అయితే కలిగించబోతున్నాయి. మరికొంత ఏంటంటే మిమ్మల్ని సందిగ్ధంలో పడిపోయే విధంగా ఉంచబోతున్నాయి. ఈ విషయంలో కాస్త జాగ్రత్త వహించడం ఎంతైనా మంచిది. ఈ రోజున మీకు ఆర్థిక పరంగా, వ్యాపార పరంగా కావచ్చు, కొన్ని దిశల్లో చాలా రకాలుగా అయితే డబ్బుకు సంబంధించిన విషయాల్లో మంచి ప్రాముఖ్యతనైతే మీరు పొందబోతున్నారు. ఈ రోజున అయితే మీకుతో కొంత వ్యక్తులు అయితే కొత్త వ్యక్తులు కూడా స్నేహపరంగా అయితే మీతో మెలగబోతున్నారు. ఇక మీ జీవితంలో మాట్లాడినటువంటి వ్యక్తి కూడా మీకు ఎటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయంటే గనక మీరు వాళ్ళతో పలకరించాలని చెప్పి వాళ్ళ దగ్గర అవటం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాకపోతే మీరు వారిని జీవితంలో కాస్త మీకు ఎదురయ్యే భావాలను, మీకు నూతనమైనటువంటి పరిచయాలను, కొత్త ఉత్తేజంతో అయితే మీ మనసునైతే తేలికపడేలాగా మరలా మీరు తిరిగి వారితో మీరు మెలగబోతున్నారు. ఈరోజు శ్రమతో కూడినటువంటి కొన్ని విషయాలు అయితే మీకు చాలా గొప్పగా విజయాన్ని అయితే అందించబోతున్నాయి. సహచరుల యొక్క సహకారాలు కూడా మీకు చాలా అద్భుతంగా, కీలకంగా మారబోతున్నాయి. అలాగే కొత్త అవకాశాలు కూడా మిమ్మల్ని పలకరించబోతున్నాయి. ప్రయాణాలు కూడా శుభప్రదంగా ఉండబోతున్నాయి. ఈరోజు దేవాలయ దర్శనాలు చేసుకుంటారు. అలాగే ఈ రోజున శివారాధనతో పాటుగా మీకు గణపతి ఆరాధన కూడా ఎంతో రాజయోగాన్ని అయితే సూచిస్తుంది. ఖచ్చితంగా అదృష్టం అనేది పూర్తిగా ఈరోజు మీ వైపు తిరగబోతుంది. ఉద్యోగంలో పదోన్నతి, వ్యాపారంలో మీకు గణనీయమైన లాభాలు అయితే, కృషికి తగినట్టుగా గౌరవాలు అయితే దక్కించుకోబోతున్నారు. కుటుంబ సభ్యుల యొక్క సూచనలు మీకు ఈరోజు మరింత ఆనందాన్ని ఇవ్వబోతున్నాయి. ఇక ఆదాయం గణనీయంగా ఒకసారిగా మెట్టుకి తప్ప మీరు తప్పకుండా ఆదాయం అనేది గణనీయంగా పెరిగేలా చూస్తారు. ఈ రోజున ప్రేమికుల పరంగా చాలా అనుకూలమైన రోజునైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీరు ఈ రోజున పరమేశ్వర రోజుని అయితే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని అయితే మీరు జపిస్తూ ఉండడం వల్ల మీ జీవితంలో చాలా అద్భుతమైనటువంటి మార్పులు కూడా తప్పకుండా చవిచూస్తారని అయితే తెలుసుకోవాలి. మీరు తప్పకుండా ఉదయాన్నే తలస్నానం ఆచరించి పరమేశ్వరుని ముందు ఆవునేతి దీపాన్ని వెలిగించి స్వామివారికి ప్రసాదాన్ని నివేదించడం వల్ల, ఏదైనా పొంగలి లేదా పాయసం కానీ స్వామివారి ముందు మీరు నైవేద్యాన్ని సమర్పించడం వల్ల మీరు శివార్చనలో తెల్లని పుష్పాలతో స్వామివారిని పూజ చేసుకోవడం వల్ల ఎక్కువ ప్రశాంతత కలుగుతుంది. ఈ రోజు నుండి మీరు ఒక కొత్త రోజునైతే ప్రారంభించబోతున్నారని చెప్పి అయితే మీరు తెలుసుకోవాలి. ప్రతి పని కూడా మంచి విజయపదంలో అయితే నడవబోతుంది. మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకోండి. ఈ విధంగా ఒక్కొక్క మార్పును అయితే మీరు ఈరోజు తప్పకుండా చవి చూడబోతున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు జరిగినటువంటి పనుల్లో ఏదో ఒక మార్పు అనేది తప్పకుండా మీకు జీవితంలో చవి చూడబోతున్నారు. ఆర్థిక స్థితిగతులు మెరుగుపడబోతున్నాయి. ఇక మీకు ఈ రోజున పూర్తిగా విశ్రాంతి తీసుకోబోతున్నారు. అలాగే కుటుంబంతో చాలా ఎక్కువ సమయాన్ని గడపబోతున్నారు. అలాగే ఈ విషయంలో మీకు జీవిత భాగస్వామి తరపు నుండి చాలా అప్రమత్తంగా ఉండాలని, మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవలు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ భయపడాల్సిన అవసరం లేదు. అది తిరిగి మరలా అంటే రాత్రి సమయానికి చక్కబడతాయి. ఇద్దరు కూడా ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకొని మాటలలో మళ్ళీ తిరిగి అయితే మీ బంధాన్ని మీరు నిలబెట్టుకోబోతున్నారు. ఈరోజు చేసేటువంటి పూజా పరిహారాలన్నీ కూడా మీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే ఇవ్వబోతున్నాయి. శివలింగం ముందు మీరు నిలబడి తప్పకుండా ఓం నమ శివాయ అనేటువంటి నామాన్ని అయితే జపించడం వల్ల మీ మనసులో కూడా ఇప్పుడు చెప్పుకున్నటువంటి విధంగా అనుకోండి, జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు తొలగిపోవాలనే మార్గం మాత్రం మీకు స్పష్టంగా అయితే కనిపించాలని చెప్పి ఒక శుభ సూచన అయితే మీకు తప్పకుండా జీవితంలోకి ప్రవేశించాలని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకోండి. తెలుసుకున్నాం కదండి, యొక్క రాశి గలవారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు అనేవి మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.